మా మేనమామ ఒక ఆయనున్నాడు. ఆయన లేబర్ని తీసుకుని వెళుతుంటాడు. మా బంధువుల్లో కొంచెం స్థితిమంతుడుగా చెప్పుకోగల మనిషి ఆయనే. ఆయనకో కూతురుంది. ఆ కూతురికి చదువుకున్న మొగుడు కావాలని ఆయన నన్ను చదివిస్తున్నాడు. ఓ, మీకెప్పుడో వధువు నిర్ణయమైపోయిందన్నమాట. ఎలా ఉంటుందామే? బాగా నలుపు, అంత బాగుండదు. చేసుకుంటారా మరి? ధర్మమైతే చేసుకోవాలి మరి. ఆమె తండ్రి డబ్బుతో చదువుకుంటున్నానాయే. డబ్బు కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారా? కుముదా, నీతో ఇలా పరిచయం కాకముందు నాకొక ఇష్టమంటూ లేదు అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేదు. ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్లి చేసుకుంటారా చెప్పండి. ఆయన డబ్బు ఆయనకిచ్చేస్తే మీకా పెళ్లి తప్పిపోదు. ఆయన నాకు డబ్బు అప్పుగా ఇవ్వలేదుగా. ఆయన కూతుర్ని చేసుకోవాలని ఇచ్చాడు. ఒక విధంగా వరకట్నం అనుకోండి. వరకట్నం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది సదాచారమని మాత్రం చెప్పలేను. మరి మీరు వరకట్నం కిందకి చదువుకు డబ్బు తీసుకోవడానికి ఎందుకు అంగీకరించారు? మీరిలా చేయడం వల్ల వరకట్నాన్ని సమర్థించినట్టు, వరకట్నం తీసుకున్నట్టు కాలేదు? నా 8 ఏళ్ల వయసప్పుడు మా నాన్నగారు నన్ను హెడ్ మాస్టర్ కాళ్ళు చేతులు పట్టుకుని ఎలాగో ఎలిమెంటరీ స్కూల్లో స్వీపర్గా పనిపించారు. పిల్లలంతా పలకలు పుస్తకాలు పుచ్చుకుని చక్కగా తయారై బడికొస్తుంటే నాకు చాలా సంతోషం వేసేది. చక్కగా ఉతికిన బట్టలు కట్టుకుని అలా పుస్తకాలు చేతబట్టుకుని బడికి వెళ్ళి రావాలనిపించేది. అలా వెళ్ళొచ్చే అవకాశం నాకు లేదు. తీరిక వేళల్లో సీనియర్ విద్యార్థుల దగ్గర కూర్చుని పలక మీద అక్షరాలు రాయించుకుని దిద్దేవాణ్ణి. 4 ఏళ్లలో 4వ తరగతి పుస్తకాలు కూడా పూర్తి చేసి ప్రైవేటుగా పరీక్ష రాసి స్కూల్ ఫస్ట్ వచ్చాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను స్కూల్ ఫస్టు, కాలేజ్ ఫస్టు. చదువులో నాకున్న శ్రద్ధ గమనించి నన్ను చదివించడానికి ఒప్పుకున్నాడు మా మేనమామ. చదువైపోయాక తన కూతుర్ని చేసుకోవాలని షరతు పెట్టాడు. వరకట్నం చెడ్డది అని తెలుసుకునేసరికే నేను మా మేనమామకి తాకట్టు పడిపోయాను. డబ్బు వెనక్కిచ్చేస్తే విడిపోయే తాకట్టు కాదది. 4 పెద్దల ముందు కాగిత పత్రాలు మరీ రాయించుకున్నాడు. చదువైపోయాక తన కూతుర్ని చేసుకునేటట్టు, నా చదువు పూర్తయ్యే వరకు నా చదువుకు తిండికి తను డబ్బు పంపేటట్టు. మీ చదువైపోయాక ఏం చేయాలనుకుంటున్నారు? ఎంఏ పూర్తవుతూనే ఇక్కడెక్కడైనా లెక్చరర్గా ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నాను. షెడ్యూల్ క్యాస్టుకు చెందినవాణ్ణి కాబట్టి మాకు రిజర్వేషన్లుంటాయి. ఉద్యోగం చిక్కించుకోవడానికి పెద్దగా శ్రమపడనక్కర్లేదనుకుంటాను. ఉద్యోగం చేస్తూనే రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఏమో, ఇంకేం చేస్తానో ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. పెళ్లి గురించి, రాబోయే భార్య గురించి మీకెలాంటి ఆలోచనలున్నాయి? వాటి గురించి ఆలోచించడానికి నాకు సమయం చెక్కలేదింతవరకు. మీరు తరచూ సినిమాలు చూస్తుంటారా? నేను చివరి సినిమా చూసి 1 ఏడాది అయిపోయింది. మరీ అంత వినోదం అక్కర్లేదన్నట్టుగా ఎలా జీవిస్తున్నారు? నేను విద్యార్థి దశలో ఉన్నంతవరకు వినోదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాను. మా మేనమామ పంపించే డబ్బు కొంతలో కొంత మిగిల్చి అమ్మకు, తమ్ముడికి బట్టలు తీసుకువెళ్తుంటాను. వాళ్ళకి బట్టలిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఇక్కడ ఎన్ని సినిమాలు చూసినా కలగదు. ప్రేమ వివాహాల గురించి, వర్ణాంతర వివాహాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? నేనెప్పుడూ వాటి గురించి ఆలోచించను. కారణం నా మనసంతా చదువు మీదే ఉంది కాబట్టి. ఇంత సిటీలో ఉన్నా నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. నేనుండే గది, నేనెప్పుడూ సరుకులు తెచ్చుకునే పచారీ కొట్టువాడు, నాకు బట్టలు ఇస్త్రీ చేసి పెట్టే చాకలి, మా వీధి చివర కూరలమ్మి, అంతే నాకు తెలిసిన ప్రపంచం. మీరడిగే ప్రశ్నలకు నేను జవాబు ఎప్పుడు చెప్పగలనంటే, నా చదువైపోయాక ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదవాలన్నంత ఆశగా ఉంది. ప్రపంచాన్నే చుట్టివేయాలని కోరికగా ఉంది. ఇప్పుడు నాకు తీరికలేక ఏమేమి మిస్ అవుతున్నానో నేను విద్యార్థి దశ నుండి బయటపడుతూనే అవి రెట్టింపుగా పొందాలి అన్నంత తాతాగా ఉంది. మీకు పెళ్లి జరిగితే ఆమెను మీరెలా చూస్తారు? భార్యగా చూస్తాను. భార్యను మీ మగవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తారు. పని మనిషిగా ఒకరు, బానిసగా ఒకరు, డబ్బు ఇవ్వక్కర్లేకుండా విలాసాలు అందించే విలాసవతిగా ఒకరు, తనకి తాగడానికి డబ్బు లేకపోతే పరుడి పక్కన పడుకొని డబ్బు తెచ్చిచ్చే ప్రియ నిచ్చిలిగా ఒకరు, మరో రకం మగవాళ్లు భార్యను దేవతగాను, కొందరు తమ కష్టసుఖాలు పంచుకునే సహచరిగాను, ఇలా రకరకాలుగా చూస్తారు. మీరు చూసేది ఎలా అని? నా జీవితంలో భార్య వచ్చాక గాని ఆమె పట్ల నేనెలా ప్రవర్తిస్తానో చెప్పలేను. భవిష్యత్తు గురించి మీకెలాంటి ఊహలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి? చదువనే ఈ తల మీద బరువు దిగిపోవాలి. తర్వాత గృహస్థుగా స్థిరపడాలి.
అనుకూలవతైన భార్య, ముచ్చటగా 2-3 పిల్లలు, జీవితావసరాలు తీర్చగల ఉద్యోగం, కలతలు కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలనుంది. అంతకుమించి ఆశలు ఆశయాలు లేవు నాకు. సగటు మనిషి కోరికది. అలా కోరుకోవడంలో ఏం ప్రత్యేకత లేదు. ప్రత్యేకతలు గొప్పలు కావాలనుకోవడం లేదు. ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడికి నమస్కరించి నేను కోరుకునే వరం ఒక్కటే, ప్రశాంతమైన జీవితం ఇవ్వు అని. ఇహ అతడితో మాట్లాడవలసిందేమీ కనిపించలేదు కుముదకు. విశ్వనాథ్ ఒక్క చదువులో తప్ప మిగతా అన్నింటిలో శుద్ధ ముద్దవతారం. చైతన్యం లేని మనిషి. ప్రశాంతం పేరుతో జడుళ్లా జీవించాలనుకుంటున్నాడు. చైతన్యం లేని మనిషి గుంటలో నిలిచిన నీళ్లల్లా కంపు కొట్టేస్తాడు. అతడి సహవాసం అవతల మనిషికి చచ్చేంత బోరు కొడుతుంది. తను బొత్తిగా ఇలాంటి మనిషిని భర్తగా భరించలేదు. మగవాడంటే ఎలా ఉండాలి? అందచందాలు లేకపోతే పేడ పోయే. మగవాడంటే ఇలా ఉండాలి అనిపించేటటువంటి వ్యక్తిత్వమైనా లేకపోతే ఎలా? ఇతడిలో మెచ్చదగిన సుగుణాలు 2 ఉన్నాయి. చదువులో అతడికున్న శ్రద్ధ అద్భుతమైంది. పోతే చాలా నిష్కపటంగా మాట్లాడతాడు. ఒక ఆడపిల్ల మనసును ఆకర్షించడానికి ఇవి మాత్రం చాలుతాయా? ఇతడితో పరిచయం పెంచుకుంటే ముందు ముందు ఏమైనా తేల్తాయేమో. సంభాషణ ముగియడంతో ప్లేట్లు కూడా ఖాళీ అయ్యాయి. చివరగా టీ తాగి బ్యాగ్లోంచి డబ్బు తీసి బిల్లు ట్రేలో పడేసి, వచ్చే వారం ఇదే సమయానికి ఇక్కడ కలుసుకుందాం, ఏమంటారు అంది కుముద. అలాగేనంటాను. వీడుకోలు తీసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. మరుసటి రోజు కాలేజీలో రత్న కలిసి అడిగింది, విశ్వనాథ్ని ముగ్గులోకి తీసుకొచ్చావా? తిన్నగా ముగ్గులోకే వచ్చేశాడు. ఆడది ముగ్గు వేసి పిలిస్తే రానని చెప్పే మగవాడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదనుకుంటాను. కుముద సగర్వంగా చెప్పింది. అయితే గద్వాల్ శారీ సెంటర్కి పదా. కొనిపెడతానే, పట్టుచీర కొనిపెడతాను. అది పెట్టేది పెళ్లిలో కదా, ఇంకా పెళ్లి వరకు రాలేదు. స్నేహంగా ఉండడానికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నాం అంటూ నిన్న అతడితో జరిగిన సంభాషణంతా చెప్పింది కుముద. చదువులో తప్ప ఇక అన్నింట్లో దద్దమ్మ. క్రికెట్ గురించి తెలీదు. ఇవాళ సినిమాల్లో టాప్ సింగర్, టాప్ స్టార్ ఎవరో తెలీదు. అతడి గురించి సరిగ్గా చెప్పాలంటే చదువనే నూతిలో కప్పలాంటి విద్యార్థతడు. ఆ నూతి కవతల ఏముందో బొత్తిగా తెలీదు. ఆడపిల్లను ఆకర్షించే అందచందాలు లేకపోతే పేడా పోయే. కనీసం ఆడపిల్లల్ని ఆకట్టుకునే గంభీరమైన వ్యక్తిత్వమైనా లేదు. ఇతడితో నా పెళ్లి ఎంతవరకు సుఖప్రదమవుతుందా అని ఆలోచిస్తున్నాను. పెళుసుకొమ్మ కాకపోతే నీకనుగుణంగా మలుచుకోవచ్చు. చెబితే వినే రకం మనిషే, కానీ నేను తయారు చేసుకున్న బొమ్మ నన్నెంతవరకు సంతృప్తిపరుస్తుందా అని. అతడికి స్వంతంగా ఏం లేకపోతే ఇక అతడితో లైఫ్ అంతా బోర్, క్షణక్షణం నరకం. విశ్వనాథ్ కాదంటే తప్ప నీ పెళ్లి అతడితో జరుగుతుందని నలుగురిలో సవాల్ చేసినట్టు చెప్పావు. ఇప్పుడు ఏవేవో వంకలన్నీ అతన్ని తప్పించుకోవాలనుకుంటున్నావు. సవాల్ చేశాను నిజమే, కానీ కోరి నరకాన్ని కోగులించుకోవడం ఎలాగా అని. అదంతా మాకు తెలీదు. నువ్వు విశ్వనాథ్ని పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నువ్విచ్చే ఉపన్యాసాలకు విలువ లేదు, నీ మాటలకు అర్థం లేదు. నన్ను ఊబిలోకి ఉరికించడానికి ఇంత పౌరుషం తెప్పించే మాటలు అనక్కర్లేదు. విశ్వనాథ్ని పెళ్లి చేసుకోనని నేనింకా చెప్పలేదు, కానీ అతని తరపునే అభ్యంతరం రావచ్చు. అతడికో మేనమామ, ఆ మేనమామకో కూతురు ఉన్నారట. ఆ కూతుర్ని ఇతడికిచ్చి చేయడం కోసమే ఇతడి చదువుకయ్యే ఖర్చు భరిస్తున్నాడట ఆ మేనమామ. నువ్వు తలచుకుంటే 1కి 10 రెట్లుగా ఆయన ఖర్చు కట్టించేసి అతన్ని విడిపించుకోగలవు. నిన్న కళాభవన్లో జరిగిన సాంస్కృతిక సభలో నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీ విష్ణుకాంతరావు మాట్లాడుతూ అన్నారు, అంటరానితనమనేది ఇంకా అక్కడక్కడా ఉన్నదంటే దానికి మనం చాలా సిగ్గుపడాలి. భగవంతుడు మనుషులందర్నీ ఒకే విధంగా సృష్టించాడు. అంటరాని వాళ్లంటూ భగవంతుడు ఎవరినీ సృష్టించలేదు. బ్రాహ్మలు, పెద్ద కులాల వాళ్లు వాళ్ల కులాల్ని మరిచిపోతే తప్ప ఈ సమాజంలో అంటరాని వాళ్లు ఒకరున్నారనే భావం సమసిపోదు. పత్రికలో ప్రచురించిన వార్త చూసి కుముద అక్కడే ఉన్న తండ్రితో, మీరు మనస్ఫూర్తిగా అంటరానితనం పోవాలని కోరుకుంటున్నారా అని అడిగింది. మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నానమ్మా. దేవుడు మనుషులందర్నీ ఒకేలాగా పుట్టిస్తున్నాడు. వీడు బ్రాహ్మడు, వీడు కోమటి, వీడు శూద్రుడు అని సృష్టించలేదు. ఎవరో స్వార్థపరులు చేసిన కుట్ర ఈ కుల విభజన అనేది. ఈ కుట్ర మనం ఛేదించాలి. మీ కూతురు ఒక హరిజనుని పెళ్లాడితే మీరు హర్షిస్తారా? విష్ణుకాంతరావు ఉలిక్కి పడ్డాడు. వెంటనే ఆయన నోరు పెగల్లేదు. ఏం డాడీ,
ఇంకెవడి కూతురో హరిజనున్నో గిరిజనున్నో పెళ్లాడితే వాళ్ళది ఆదర్శ వివాహమని పొగిడి ఆశీర్వచనాలు చదువుతారు కదా. మీ ఉపన్యాసాలు ప్రబోధాలు మీ కూతురిని మాత్రం ప్రభావితం చేయకూడదు కదూ. మనుషుల మధ్య కులాలు పోవడానికి కులాంతర వివాహాలే సరైన పరిష్కారం అనుకోను. పరిష్కారం ఎందుకు కాదు? మీ పిల్లను వాళ్ళకిచ్చి వాళ్ళ పిల్లను మీరు చేసుకుంటే కొన్నాళ్ళకి కులాలు పోవు. బాహ్యంగా చూస్తే మనుషులంతా ఒకటే, కానీ ప్రవృత్తులు మాత్రం ఒకటి కాదు. ఆచార వ్యవహారాలు ఒకటి కాదు, అభిరుచులు ఒకటి కాదు. ఒక్క కులం వాళ్లల్లోనే భిన్న ఆచారాలు, భిన్న వ్యవహారాలు, భిన్న ప్రవృత్తులు. ఒకింట పుట్టి పెరిగిన ఆడపిల్ల ఆ ఇంటి ఆచార వ్యవహారాలని జీర్ణించుకుంటుంది. పెళ్ళయి అత్తవారింటికి వెళితే ఆ వాతావరణంలో ఇమడ్డానికి చాలా అవస్థపడాలి. ఒకే కులంలో అయినా ఆ ఇబ్బంది ప్రతి ఆడపిల్లకు తప్పదుగా. క్రమంగా అడ్జస్ట్ అయిపోతుంది. ఒక హరిజనున్నో ఇంకెవరితోనో బాంధవ్యం కలుపుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కానీ అక్కడి వాతావరణంలో నా కూతురు ఇమడలేకపోతే నేను బాధపడతాను. కులాంతర వివాహాలు మంచివే. మనుషులందరూ ఒకే బాంధవ్యంతో కట్టుబడి ఉండడం మానవ శ్రేయస్సుని పెంపొందిస్తుంది. డాడీ, నేనెప్పుడో మీ నిజాయితీని పరీక్షించే రోజు రావచ్చు. మీరు మాట మార్చకూడదు సుమా. క్లూ కోసం వెతికే సిఐడిలా విష్ణుకాంతరావు కుముద ముఖంలోకి దీర్ఘంగా చూశాడు. కూతురు ముఖంలో హాసరేఖ చూస్తే హాస్యానికి అంటుందా అనిపించింది. హాస్యం కాకుండా నిజమైతే? విశ్వనాథ్ గారు, రేపు నా పుట్టినరోజు. మీరు తప్పకుండా రావాలి ఫంక్షన్కు. ఫంక్షన్ మా ఇంట్లోనే. మీరొస్తారో లేదో నేనొచ్చి తీసుకువెళతాను. కుముద ఆహ్వానం విని విశ్వనాథ్ అడిగాడు, ఎన్నో పుట్టినరోజు? రేపటికి సరిగ్గా 20 ఏళ్లు నిండుతాయి నాకు. నేను పుట్టిన 3 ఏళ్లకు మీరు పుట్టారన్నమాట. మీరు పుట్టిన 3 ఏళ్లకు పుట్టి మీ చేత మీరు అనిపించుకోవడం నాకు మర్యాదగా కనిపించడం లేదు. నువ్వు అనండి, కుముద అని పిలవండి. ఎందుకో నాకంత ధైర్యం లేదనిపిస్తోంది. దీనికి ధైర్యంతో అవసరమేమిటి? కుముద ఆశ్చర్యంగా అడిగింది. కాలేజ్ బ్యూటీవి, చదువులో ఫస్ట్వి, ముఖ్యంగా లక్షాధికారి ఏకైక పుత్రికవి. మిమ్మల్ని కుముద అని పిలిచేటంత చనువు ఉండాలంటే మాటలా? ఆ చనువు నేనే ఇస్తున్నప్పుడు మీకెందుకు భయం? మీతో స్నేహం కలవడమే నాకింకా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం, కలలో ఉన్నట్టుగా ఉండడం అవన్నీ మరిచిపోండి. మనిద్దరం నిజంగా స్నేహితులం, అవునా? దాబాయిస్తున్నట్టుగా అంది కుముద. విశ్వనాథ్ బుద్ధిమంతుడైన కుర్రాళ్లా తలోగించాడు. రేపు తప్పకుండా వస్తారు కదూ? చూస్తాను. చూడ్డం కాదు, తప్పకుండా రావాలి. ఫంక్షన్కి చాలామంది వస్తారేమో. వస్తారు. ఎందుకో నాకు అందరితో కలవాలంటే భయం. మీ ఇంటికి రమ్మంటే వస్తాను, కానీ రేపు కాదు, మరోసారి ఎప్పుడైనా. అబ్బే, అదేం కుదరదు. పుట్టినరోజున రాకుండా ఒట్టి రోజున ఎందుకు? కానుకలు తీసుకురావాల్సి వస్తుందని భయమా? అలాంటి భయం వద్దు. పుట్టినరోజు వేడుకకు స్నేహితుల్ని, కావలసిన వాళ్ళని పిలుస్తానే గాని ఎవరి నుండి కానుకలు స్వీకరించను. అది మా డాడీ ఎప్పుడో పెట్టిన నిబంధన. విశ్వనాథ్ ముఖం ఎర్రగా కందగడ్లా అయింది. డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళని అవమానించడం చాలా తేలిక కదూ. కుముదకి తన పొరపాటు తెలిసింది. సారీ, చనువుగా అన్నానే గాని మిమ్మల్ని గాయపరచాలని అనలేదు అంది పశ్చాత్తాపంగా. రేపు మీరు రాకపోతే ఒట్టు. రేపు మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ డాడీకి పరిచయం చేస్తావా? ఎందుకు? ఆశ్చర్యం, గాబరా మేళవించి అడిగాడు. నా స్నేహితులందరూ మా డాడీకి తెలుసు. ఈ కొత్త స్నేహితుడిని పరిచయం చేయొద్దు. పాత స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. అబ్బా, ఎంత ఈర్ష! మగవారనిపించుకున్నారు. కుముద కొంటిగా నవ్వింది. నా పాత స్నేహితులంతా ఆడవాళ్లు. విశ్వనాథ్ ముఖం గొంటు పెట్టుకున్నాడు. నేనెందుకు ఈర్షపడతాను? ఈర్షపడేంతగా నేను ఆశలు పెంచుకోలేదు కుముద. నా అర్హత ఏమిటో విస్మరించేంత మైకంలో పడలేదు నేను. ఓ, నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నట్లున్నావు. కుముద అతడి చేతి మీద చేయి వేసింది. అర్హత అర్హత అంటావు గాని నీ అర్హత చూడకుండానే నీతో స్నేహం చేశానా? మా డాడీకి నిన్ను ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఆయనకి బాగా చదివేవాళ్లంటే చెప్పలేనంత అభిమానం. ఒక గోల్డ్ మెడలిస్ట్ నా స్నేహితుడంటే తన కూతురు ఎటువంటి స్నేహితుల్ని ఎంచుకుంటుందో ఆయనకి తెలుస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాలు కూడా పరిచయం చేస్తే? ఆయన అభ్యుదయవాది. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు ఉండాలనే మనిషి. నీ కులం గురించి నువ్వే కించపడ్డం, నిన్ను నువ్వే వెలివేసుకోవడం బాగుందా? లేమిని సిరి ఎప్పుడూ వెలివేస్తూనే ఉంటుంది. నేను సిరిగలదాన్ని, నువ్వు లేమికి ప్రతినిధివి. నిన్ను నేను వెలివేశానా? వెలివేసే రోజు వస్తుందేమో. విసు, ఎందుకలా అంటున్నావు? కుముద స్వరంలో ఆత్మీయత, ఆవేదన సమంగా ధ్వనించాయి. ఎందుకో మన మైత్రి చిరకాలం సాగదనిపిస్తోంది.
ఎంత చిత్రంగా మన మధ్య స్నేహం ఏర్పడిందో అంత చిత్రంగా మాయమైపోతుందేమో అనిపిస్తోంది. ఓ, నీ సిక్స్త్ సెన్స్ చెబుతుందన్నమాట కోపంగా అంది. కానీ మన మైత్రి చిరకాలం వర్ధిల్లేటట్లు నేను ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు రాకపోతే మట్టుకు నీ స్నేహం కచ్చి. కుముద ఎంత చెప్పినా మరనాడు విశ్వనాథ్ వెళ్లే ప్రయత్నమేదీ చేయలేదు. ప్రశాంత సరోవరంలో రాయి విసిరినట్టుగా ఉంది. కుముదకు అతడితో ఏర్పడిన పరిచయం ఈ పరిచయం ఎక్కడకు తీసుకువెళుతుందా అని తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు. కుముద అంటున్నట్టు తమ మధ్యున్నది మైత్రి స్నేహమేనా? మైత్రి వల్ల మనసు అలా అలజడి చెందదు. మరి ఈ అలజడికి కారణమేమిటి? కుముద పట్ల తనకు ఏర్పడింది ఆకర్షణ, అనురాగం. ఒక బీదవాడు కలవారి పిల్లను ప్రేమిస్తే ఏమవుతుంది? ఒక కులహీనుడు కులమింటి పిల్లను కోరితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తరతరాల ప్రేమగాథలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రేమల వల్ల ప్రళయం సంభవిస్తుందే గాని పెళ్లి మాత్రం జరగదు. కుముద ఎండమావుల్లా తనకేవో ఆశలు స్ఫురింపజేస్తోంది. తను అనుకున్నది చేయగలను అనుకుంటోంది. కాని తల్లిదండ్రులు ఎంతగా స్వాతంత్రమిచ్చి పెంచినా పెళ్లి దగ్గరకొచ్చేసరికి పూర్తిగా పెత్తనం మాత్రం తమ చేతిలోకే తీసుకుంటారు. కుముద ఆ సంగతి విస్మరించి తననెక్కడికో లాక్కుపోవడానికి ప్రయత్నిస్తోంది. నిజంగా కుముదన్నట్టు ఆ అమ్మాయి తండ్రి అభ్యుదయవాది, ఆదర్శ పురుషుడే అయినా తను అంత తేలిగ్గా కుముదను వివాహం చేసుకోలేడు. మేనమామ ఆశలన్నీ తన మీద పెట్టుకుని చదివిస్తున్నాడు. ఇవాళ కుముదను ప్రేమించి వాళ్ళ అమ్మాయిని కాదంటే ఎంత విశ్వాసహీనత! డబ్బున్న అమ్మాయిని తను ప్రేమించి పెళ్లాడితే ఆ డబ్బుకు తను గులామైపోవాలి. ఆత్మాభిమానం కుదవబెట్టాలి. కుముద మీద ఈ ఆకర్షణ మొగ్గలోనే తుంచేస్తే తప్ప తను బ్రతికిపోడు. ఆమె స్నేహ హస్తం కోసం చేయి చాచి ఎంత ముప్పు తెచ్చుకున్నాడు. సాయంత్రం 6 గంటలయిందేమో. విశ్వనాథ్ అప్పుడే కూరల మార్కెట్కు వెళ్ళొస్తున్నాడు. చేతిలో కూరల బుట్టుంది. అతడి గది ముందు కారొకటి ఆగుంది. అది కుముద కారు. తను తప్పించుకోవాలన్నా తప్పిపోని ప్రమాదం ప్రత్యక్షమైనట్టు గాబరా పడ్డాడు విశ్వనాథ్. కుముదొచ్చిందా లేక తన కోసం కారు పంపిందా? దగ్గరవుతున్న కొద్దీ విశ్వనాథ్ గుండెల్లో దడ హెచ్చింది. అతడు భయపడినంతా జరిగింది. కారులో వచ్చింది కుముదే. విశ్వనాథ్ని చూసి కారు దిగొచ్చింది. ఖరీదైన బట్టల్లో కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది కుముద. అభ్యంగనం చేసిన ఉంగరాల జుట్టు రేగిపోయి ఆ ముఖానికి వింత సోయగం ఇస్తోంది. రోజూ కళ్లకు కాటుక పెట్టదు కుముద. కాని ఈ వాళ్ళంతా ప్రత్యేకమన్నట్టు కళ్లకు కాటుక తీర్చింది. తెల్లటి నుదుటి మీద నల్లటి చుక్క, మెడలో మామూలుగా ఉండే బంగారు చేనికి బదులుగా డైమండ్ నెక్లెస్ మెరిసిపోతోంది. చెవులకి రింగులకు బదులుగా ఎర్రరాళ్లు పొదిగిన చిన్న చిన్న జోకాలు. ఒక దేవకన్యను చూసినట్టుగా ఉంది విశ్వనాథ్ కళ్ళకి. అతడు అంతకుముందు చేసుకున్న నిర్ణయాలన్నీ మటుమాయమైపోయినట్టయ్యాయి. నువ్వు దొంగముఖం పెడతావని అనుకుంటూనే ఉన్నాను. పెట్టావు. ఏడమ్మా నీ కొత్త స్నేహితుడు అంటూ డాడీ నా ప్రాణం తీస్తున్నాడు. ఎవరిని పంపించినా నువ్వు రావని నేనే స్వయంగా వచ్చాను. పద త్వరగా. ఇలాగే ఈ కూరల పుట్టతోనా? ముందు తలుపు తీయవయ్యా మహానుభావా, బయట నిలబెట్టేస్తావా? కాళ్ళు చేతులు ఆడినంత తొందర పెట్టేస్తుంటే తలుపు తాళం తీసి లోపలికి అడుగుపెట్టి లైటు స్విచ్ వేశాడు. 40 క్యాండిల్ బల్బు గుడ్డిగా వెలిగింది. రా లోపలికి ఆహ్వానించాడు. కుముద గదిలోకి అడుగుపెట్టి కళ్ళు గిర్రం తిప్పి గదంతా ఓసారి కలిగి చూసింది. గది చాలా చిన్నది. ఏ 100 ఏళ్లనాడో కట్టించినట్టుగా గోడలు పెచ్చులు లేచిపోయాయి. పైన కప్పుగా పెంకుల కింద వేసిన తడిక చీకిపోయి చాలా శిథిలావస్థలో ఉంది. గది ఎంత చిన్నగా అధ్వానంగా ఉందో అతడి సామానంత సింపుల్గా ఉంది. ఒక ట్రంకు పెట్టే, గోడలకి బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగరు, తలుపుల్లేని అల్మరాలో అతడి పుస్తకాలు, ఓ మూలన కిరోసిన్ స్టవ్వు, కొద్దిగా వంట పాత్రలు. త్వరగా తయారవు విసు, అక్కడ చాలామంది వచ్చున్నారు. మాయమైపోయినట్టుగా ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఇదిగో జడ వేసుకుని బొట్టు కాటుగా పెట్టుకుని చీర కట్టుకుని ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలబ్బా? హాస్యం చాలుగాని నీ బట్టలేవి? నువ్వు వేసుకునే బట్టలు నేను సెలెక్ట్ చేస్తాను. నవ్వుతున్న విశ్వనాథ్ ముఖం హఠాత్తుగా పాలిపోయినట్టుగా అయింది. అతడుకున్నవి 3 జతల బట్టలు. అందులో ఒక జత ఇప్పుడు వేసుకున్నాడు. ఒక జత లాండ్రీకి వేశాడు. మిగతాది ట్రంకుపెట్లో ఉంది. కాని అది బాగా పాతది. కుముద అతన్నేమీ పట్టించుకోకుండా ఈ ట్రంకుపెట్లో ఉన్నాయా అంటూ పెట్టి తెరిచింది. అందులో ఉన్న ఒకే ఒక జత బట్టలు చేతిలోకి తీసుకుని తలెత్తింది ఆశ్చర్యంగా. ఇవేనా? కొయ్యబారినట్టుగా నిలబడిన విశ్వనాథుని చూసి అప్పుడు తన తప్పు తెలుసుకున్నట్టయింది.
వీటికంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలే బాగున్నాయి. బట్టలు మార్చే పని లేదు గాని మొహం కడుక్కోవా? విశ్వనాథ్ మూలన్న చాప మీద చతికిలు పడిపోయాడు. ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా అన్నట్లు ఈ ముఖం ఎన్నిసార్లు కడిగినా ఇంతే. మీ ఇంటికి ఎవరెవరో వచ్చారంటున్నావు. నన్ను తీసుకుపోయి ఏమని పరిచయం చేస్తావు కుందా? రూపంలో డబ్బులో ఎందులోనూ సరితొగను. నీకు కాదు చిన్నతనం నాకవుతుంది. కుముద నుదుటి మీద కొట్టుకుంది. ఎన్నిసార్లు చెప్పాలి విసు, నిన్ను నువ్వు కించపరుచుకోవాల్సింది లేదని. ఎవరి దగ్గర లేని సంపద నీ దగ్గరుంది. అది విద్యా సంపద. అది చాలు నిన్నందరూ గౌరవించడానికి, నిన్ను చూసి ఈర్షపడ్డానికి. ఈ కుముద నీతో పరిచయం పెంచుకోవడంలోనే లేదు. నీ ప్రత్యేకత, నీ గొప్పతనం, నీ సౌందర్యం నీ కళ్లల్లో ఉంది, నీ విజ్ఞానంలో ఉంది. దానికే నేను ముగ్ధురాలనైపోయాను, దగ్గరయ్యాను. విజ్ఞానంలో నన్ను నీకు సమంగా, సంపదలో నిన్ను నా అంత ఎత్తుకు తీసుకువెళ్లాలని నా తాపత్రయం. విసు, ప్లీజ్, మనం ఈ విషయం మీద మరోసారి విపులంగా చర్చించుకుందాం. ఇప్పుడు మాత్రం నన్ను ఊరికే పంపించుకో. లే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డాడీ అక్కడ ఏమనుకుంటున్నారో. ఆమె ప్రార్థన కాదనలేకపోతున్నట్టుగా కొంచెం అయిష్టంగానే ఆమెతో కదిలాడు విశ్వనాథ్. ఫంక్షన్ ముగిసేసరికి రాత్రి 10 అయింది. అందరూ వెళ్ళిపోగా విశ్వనాథ్ చివరగా మిగిలాడు. అతడితో సావకాశంగా మాట్లాడడానికి విష్ణుకాంతరావుకు అప్పుడు గాని వీలు పడలేదు. విశ్వనాథ్ స్వస్థలం గురించి, అతడి తల్లిదండ్రుల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మా అమ్మాయి సాధారణంగా ఎవరితో స్నేహం చేయదు. స్నేహితుల్ని ఎంచుకోవడంలో తను చాలా జాగ్రత్త పడుతుంది. నిన్ను ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసిందంటే దానికొక ప్రత్యేకత ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏం మాట్లాడడానికి తోచనట్టుగా మౌనంగా కూర్చున్నాడు విశ్వనాథ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్కడైనా జాబ్ చూసుకుని రీసెర్చ్ చెయ్యాలని. అంతేనా? ఈ కాలంలో కుర్రాళ్ళందరూ ఫారెన్ వెళ్లాలని కలలు కంటున్నారు. విశ్వనాథ్ జవాబు చెప్పలేదు. ప్రతిసారి బంగారు పతకం గెలుచుకునే విద్యార్థివని మా కుముద చెప్పింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూస్తుంటే ఈ కాలంలోనూ చదువును తపస్సుగా భావించేవాళ్లు ఉన్నారనిపిస్తోంది. మా అమ్మాయి నిన్ను ఇన్నాళ్ల వరకు నాకు పరిచయం ఎందుకు చేయలేదా అని ఆశ్చర్యంగా ఉంది. తన క్లాసులో ఉన్న కుముద ఎవరో మొన్నటి వరకు తెలీదు. కుముదకు తానెవరో తెలుసుండదు. ఆ సంగతి చెప్పలేదా ఈయనకు కుముద? కాసేపు చదువుకు సంబంధించిన విషయాలే దొర్లాయి విశ్వనాథ్కు, విష్ణుకాంతరావుకు మధ్య. చివరికి విశ్వనాథ్ లేచాడు. నేనుకు వెళ్ళొస్తానండి, రాత్రి చాలా అయింది. మా డ్రైవరు కారులో నిన్ను దిగబడి చొస్తాడు అంటూ లేచారాయన. కారులో అతన్ని బంగ్లా గేటు వరకు సాగనంపి గుడ్ నైట్ చెప్పి తిరిగొచ్చారు తండ్రి కూతురు. వాళ్లు తిరిగొచ్చేసరికి కొతకొతలాడిపోతున్నట్టుగా కూర్చునుంది కుముద తల్లి జానకి. కుముద ఆహుతులందర్నీ వదిలేసి వెళ్లి విశ్వనాథ్ని వెంటబెట్టుకుని రావడం ఆవిడకి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇతను నా క్లాస్మేట్ విశ్వనాథ్, గోల్డ్ మెడలిస్ట్, నా బెస్ట్ ఫ్రెండు అంటూ అందరికీ సగర్వంగా పరిచయం చేయడం అంతగానూ ఆగ్రహం తెప్పించింది. కుముద ఎంత మోడర్న్గా ఉన్నా బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఇవాళ ఈ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ్నుంచొచ్చాడు, అది బెస్ట్ ఫ్రెండుగా. ఇంత ప్రత్యేకంగా పిలుచుకునొచ్చి అందరికీ పరిచయం చేసిందంటే ఏదో కొంపలంటుకుపోయే విశేషమే ఉంటుంది. అదేదో అనుకోకుండా వచ్చి మీద పడకుండా ఇప్పుడే తేల్చేయాలి. ఎవరా విశ్వనాథ్, అతడితో నీకు స్నేహం ఎలా ఏర్పడింది అంటూ కూతురు ఇంట్లోకి అడుగు పెడుతూనే నిలదీసింది జానకి. ఇందాకే అతన్ని పరిచయం చేశాను కదా మమ్మీ. కుముద తొణక్కుండా చాలా నింపాదిగా జవాబు చెప్పింది. స్నేహమేనా, ఇంకా ఏమైనానా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మమ్మీ. హఠాత్తుగా బాంబు పేలినట్టుగా కొయ్యబారిపోయింది జానకి. ఇంత సూటిగా, ఇంత తొందరగా, ఇంత తొణక్కుండా చెబుతున్న కూతురు వంక కాసేపు వెర్రిముఖం వేసి చూసిందామె. తరువాత తెప్పరిల్లి కూతురి చెంప చెళ్ళుమనిపించింది. జానకి! విష్ణుకాంతరావు గారు అరిచాడు. మనం చెయ్యెత్తి కొట్టేంత చిన్నపిల్ల కాదది. తన వరుణ్ణి తానే ఎంచుకునేంత పెద్దపిల్ల కూడా కాదు. ఆవిడ విసురుగా జవాబు చెప్పింది. ఎందుకు కాదు? మంచేదో చెడేదో తెలుసుకునే వయసు రాలేదా మన అమ్మాయికి? బ్రాహ్మణ బిడ్డయి అది మాలమాదిగని వరుడిగా ఎంచుకోవడంలో మీకంత మంచి కనిపిస్తోందా? ఆవిడ కస్సును లేచింది. గట్టిగా అరవకు. మాలమాదిగలంటే నిన్ను తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. చట్టాలు మనుషుల్ని మార్చలేవండి. మనుషులు మారితే చట్టాలతో అవసరమూ లేదు. మీకే కాదు, నాకు కొంత తెలుసు సాంఘిక చైతన్యం అంటే ఏంటో. మాలమాదిగలను చూస్తేనే మైలుపడిపోయే కాలం పోతే పోవచ్చు. వాళ్లతో కలిసి సహపంక్తి భోజనం చెయ్యొచ్చు, వాళ్లతో స్నేహం చేయొచ్చు. ఇవాళ అవన్నీ జరుగుతున్నాయి. కానీ పిలిచి పిల్లనిచ్చేంత చైతన్యం మనుషుల్లో రాలేదని గుర్తుంచుకోండి. పెళ్లి చేసుకునేది అమ్మాయి అని నువ్వు గుర్తుంచుకుంటే మంచిది.
అంటే అంటే తనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుందా? అంతవరకు మనం ఆ అమ్మాయిని వెళ్ళనివ్వకూడదన్న జ్ఞానం నువ్వు తెచ్చుకుంటే బాగుంటుంది. ఒక్క పిల్ల, తను కోరిన వాడితో ఆమె పెళ్లి జరిపించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. తండ్రిగా మీ బాధ్యత ఏంటో తెలుసా? అది ఆ పెళ్లి వల్ల సుఖపడుతుందో కష్టపడుతుందో ఆలోచించండి. ఒక చెప్పులు కుట్టేవాడు ఆ అమ్మాయికి మామ మీకు వియ్యంకుడు అవుతే మీ పరువు ఎదుగుతుందో దిగజారుతుందో మీరే ఆలోచించండి. పిల్ల తెలియనితనంతో నిప్పు ముట్టుకుంటానంటే పిల్ల మీద ముద్దుతో నిప్పు తెచ్చి దాన్ని ఒళ్ళో పడేయడం కాదు తల్లిదండ్రులు చెయ్యాల్సింది. ఆవిడ ఆవేశంగా అరిచింది. ఈ పెళ్లి విషయంలో మీ తండ్రి కూతుళ్ళు ఒకటైతే నేను ఏ విషమో తిని చచ్చిపోతాను. తన తరపున వాదించడానికి వకాల్తా తండ్రికిచ్చేసినట్లుగా కుముద నిశ్చింతగా పైకి వెళ్ళిపోయింది. ఆ రోజు పార్టీ సందర్భంగా బాగా అలసిపోయిందేమో, వెళ్ళినట్టుగా పక్క మీద పడి నిద్రపోయింది. డాడీ, ఎప్పుడో మీ నిజాయితీని నేను పరీక్షించే రోజు రావచ్చు. అప్పుడు మీరు మాట తప్పకూడదు అంటూ కూతురు ముందుగానే హెచ్చరించకపోతే ఇవాళ ఇంత గట్టిగా కూతురు తరపున నిలబడేవాడు కాదేమో విష్ణుకాంతరావు. కాని మరురోజు ఆయన సూటిగా ప్రశ్నించాడు కుముదను. విశ్వనాథిని నువ్వు ప్రేమించడానికి అతడిలో ఉన్న ఆకర్షణలేమిటి అని. కుముదకు వెంటనే జవాబు తోచలేదు. విశ్వనాథ్ బాగా చదివే విద్యార్థి అన్న గౌరవం తప్ప అతడి పట్ల ఈ క్షణం వరకు ఎలాంటి ఆకర్షణ ఏర్పడలేదు కుముదకు. మిత్రభావం తప్ప ప్రేమభావం ఏదీ అంకురించలేదు. విశ్వనాథును పెళ్లాడగోరుతున్నదంటే ఒక ఆదర్శం కోసం, చెప్పడమే కాదు చేసి చూపిస్తాను అన్న గొప్ప కోసం, స్నేహితురాళ్ల ముందు తేలిక కాకూడదన్న పంతం కోసం. కూతురి మౌనం చూసి ఆయన తిరిగి అందుకున్నారు. రూపమా ఆకర్షణీయమైంది కాదు, డబ్బున్నవాడా అదీ లేదు. మేనమామ దాక్షిణ్యం మీద చదువుకుని ఇక్కడిదాకా పాకగలిగినవాడు. డబ్బు, అందం, చదువు అన్నీ ఉన్న నువ్వు నీలో ఒక్కటి మాత్రమే ఉన్న అతణ్ణి ఎలా ప్రేమించగలిగావు? నాకు సమాధానాలు చెబితే తప్ప నిన్ను సమర్థించలేను. ఇంతదాకా వచ్చి తనకు అతడి పట్ల ఆకర్షణేమీ లేదని, అతన్ని ప్రేమించడం లేదని చెబితే ఏం బాగుంటుంది? ఉన్నది ఉన్నట్టు చెబితే డాడీ అసలు ఈ పెళ్లి జరిపించరు. విశ్వనాథ్ని ప్రేమిస్తున్నట్టు నటించాలి అతడితో తన పెళ్లి జరగాలంటే. అతడిలోని విద్యను చూసే ఆకర్షింపబడ్డానేమో డాడీ. ఇకపోతే అతడు చాలా మంచివాడు. బాహ్య సౌందర్యం లేదేమో గాని ఆత్మ సౌందర్యం కలవాడు. ఒక ఆడపిల్ల తనకు తోడుగా నడవడానికి సహచరుణ్ణి ఎన్నుకునేటప్పుడు ప్రధానంగా చూడాల్సింది మనసు మంచితనంగాని రూపం కాదనుకుంటాను. కాదన్ను. కాని ఒక మనిషి మనసు సంగతి తెలుసుకోవాలంటే అతడితో చాలా రోజులు కలిసిమెలిసి గడపాలి. ఏ ఏ సందర్భంలో అతడు ఏ ప్రకారం నడుచుకునేది గమనించాలి. అప్పుడు కదా అతడు మానసికంగా సుందరుడో వికారుడో నిర్ణయించాల్సింది. విశ్వనాథ్ గురించి నువ్వెంత తెలుసుకున్నావు? అతడితో నీకెన్నాళ్ళ నుండి పరిచయం? దాదాపు 3 సంవత్సరాల నుండి ఒకే క్లాసులో ఉన్న అతడితో సన్నిహిత పరిచయం ఏర్పడి అంతా నెల రోజులు కాలేదు. ఈ నెలలో అంతా 5-6 సార్లు కలుసుకునుంటారు. అతడితో గడిపింది అంతా కలిపితే కొన్ని గంటలు. ఈ సంగతి చెబితే డాడీ పకాలను నవ్వేస్తాడు. ఇది చాలా ప్రేమించడానికి, పెళ్లి చేసుకుంటాను అన్న నిర్ణయానికి రావడానికి అంటారు. అందుకని ఏం చెబితే బాగుంటుందా అని ఆలోచించసాగింది కుముద. ఏమ్మా, జవాబు లేదా? కుముద నసుగుతున్నట్టుగా అంది. అతడి గురించి కొంత తెలుసుకున్నాను డాడీ. అట్టడుగు మనుషులుంటారే, అలాంటిది వాళ్ల కుటుంబం. తండ్రి చెప్పులు కొడతాడట, తల్లి కూలీనాలి చేస్తుందట. ఇతడు మాత్రం బళ్ళో స్వీపర్గా కుదిరి చిత్రంగా చదువు నేర్చుకుని ఇప్పుడు కాలేజీకే గర్వకారణం అనేట్టు కాగలిగాడు. కాలు కింద పెడితే మట్టి అంటుతుందేమో అన్నట్టు పెరిగావు. అలాంటి కుటుంబం మెట్టితే నీకెలా ఉంటుందో నువ్వేమైనా ఆలోచించావా? నేను వెళ్ళి వాళ్ల మధ్య సంసారం చేయనుగా. అతడు ఉద్యోగం చేస్తాడాయే. ఎప్పుడో ఒకసారి అత్తవారింటికి వెళ్ళవా? నీ బంధువులు ఎవరు అంటే ఏమని చెప్పుకుంటావు? చెప్పుకోవడానికేం, వాళ్ళు మనలాంటి మనుషులేగా. వాళ్ళు మనలాంటి మనుషులేగా అన్నంత సులభంగా కనిపించడం లేదమ్మా. మనుషులమందరం సమభావంతో కలిసిపోవడం. కుముదా, మీ అమ్మ సంగతేమో గాని నా మనసుకే ఈ సంబంధం నచ్చడం లేదు. నువ్వు బాగా ఆలోచించు. ఎప్పుడో ఒకసారి ఒకరోజు వెళితే నీ అత్తవారింట్లో సంతోషంగా ప్రశాంతంగా గడపగలగాలి. ముక్కు మూసుకున్నట్టు కాదు, ముక్కుబడి చెల్లించినట్టుగా కాదు. ఊహ వేరు, అనుభవం వేరు. విశ్వనాథ్తో నీ పెళ్లి తప్పకుండా జరగాలంటే నువ్వు అతడి కుటుంబంతో ఒకరోజు గడిపిరా. వాళ్ల ఊరు పల్లెటూరేమో, సరదాగా వెళ్ళినట్టు విశ్వనాథ్తో వెళ్ళిరా. పెళ్ళయ్యాక వాళ్లతో కలిసిపోగలవేమో చూడు. అప్పుడు కూడా విశ్వనాథ్తో నీ పెళ్లి ఫలవంతం అవుతుందనుకుంటే నీ పెళ్లి విశ్వనాథ్తో జరిపించగలను. మామూలుగా కాదు, చాలా గ్రాండ్గా.
అందరూ ఇలాంటి వర్ణాంతర వివాహమైతే ఎంత బాగుంటుంది అనుకునేలా నీ పెళ్లి మరికొందరు యువతి యువకులకు ఆదర్శమయ్యేటట్టుగా. థ్యాంక్యూ డాడీ. కుముద సంతోషం ఆపుకోలేకపోతున్నట్టుగా తండ్రిని చుట్టి ఊపేసింది.